ఇదిగోండి టమాటా ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కింది కదా, అందులో ఈ టమాటాలు వేసాం కదండి, దీన్ని బాగా ఒక 10 minutes వరకు బాగా మగ్గనిద్దామండి. స్టవ్ ఇప్పుడు హైలో పెట్టేసుకున్నాము. హైలో పెట్టుకొని ఒక 10 minutes వరకు టమాటాని బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు మూత వేసి చూద్దాం. చూడండి, టమాటాలు బాగా మగ్గుతాం. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గేలుగా వేసి ఇందులో టమాటాలు ఉడికేటప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు, కొంతమంది మెజర్మెంట్ తీసుకుంటారు కదండి, నేను మెజర్మెంట్ తీసుకోకుండా ఒక 1/2 కిలో టమాటాలకి గ్రామర్గా వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసి మరో 5 minutes ఉడకనిద్దామండి. ఇప్పుడు టమాటాలు ఉడికాయో లేదో చూద్దామండి. ఇంకోసారి చూడండి, బాగా టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. ఇవి బాగా చల్లారిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం. ఇంకా 5 minutes మగ్గాలండి. కొంచెంసేపు వేడి చేద్దాం. ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఇప్పుడు టమాటాలు బాగా ఉడికాయి కదండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో తీసుకున్నాం కదండి, దీనిలో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నామండి. ఇందులో కొంచెం 4 టేబుల్ స్పూన్ కారం, కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. మరో ప్యాన్ తీసుకొని దానిలో ఆవాలు, మెంతులు వేసి చిటిపెట్లాడేంత వరకు వేయించేసి మిక్సీ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఈ టమాటాలు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మిక్స్ చేసినాం కదండి, దానికి తాళింపు పెట్టేసుకొని ఈ ఆవు పొడి దానిలో వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకోవడమేనండి. టమాటాలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాం కదండి. ఇప్పుడు మళ్ళీ బాండీలు పెట్టి ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ తాలింపు గింజలు, కరివేపాకు, తెల్లగడ్డ వేసి ఇది చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని ఈ పచ్చడిలో మిక్స్ చేసుకుందాం. ఈ పచ్చడిలో ఆయిల్ పోసాం కదండి, ఈ బాండీలో ఆయిల్ చల్లారిన తర్వాత దీనిలో పోసి మిక్స్ చేసాం. ఇందులో ఆవాలు, మెంతులు ఇందాక వేయించుకున్నాం కదండి, ఆవాలు, మెంతులు మిక్సీ పెట్టేసి ఆ పొడి దీనిలో వేసాము. ఈ పచ్చడిని ఒక జాడీలో తీసుకున్నామండి. అంతేనండి, టమాటో పచ్చడి, టమాటో ఊరగాయ పచ్చడి రెడీ అయ్యింది. ప్లీజ్ అండి, మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.